హాయ్ ఎవ్రీవన్. మరి తెలంగాణలో ఉపాధ్యాయ ఖాళీలకు సంబంధించి ఈరోజు ఈనాడులో ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అంటే ఉద్యోగుల పదవి విరమణ తర్వాత మరి వారు రావాల్సిన బెనిఫిట్స్‌లో మ్యాటర్‌లో భాగంగా మొత్తం ఉద్యోగుల సంఖ్య, మరి ఉపాధ్యాయుల రిటైర్మెంట్ సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అంటే ప్రతి నెలలో ఎన్ని ఖాళీలు అవుతున్నాయి అనే ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. అసలు మనం దీన్ని చూస్తే మరి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3.59 లక్షల మంది, అంటే 3,59,000 మంది మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా, మరి వారిలో ఉపాధ్యాయులే దాదాపు 1.15 లక్షల మంది, అంటే 1,15,000 మంది ఉద్యోగులు ఉన్నట్టు ఇవ్వడం జరిగింది. ఉద్యోగ విరమణ వయసు రాష్ట్ర ప్రభుత్వం 2021లో మరి 58 ఇయర్స్‌ను 60 వరకు పెంచిన విషయం తెలిసిందే. 3 ఇయర్స్ పెంచడం వల్ల మరి ఆ గడువు గతేడాది మార్చితో ముగిసింది. 21లో పెంచడం వల్ల మరి 24తో ముగిసిందని ఇవ్వడం జరిగింది. 2024 మార్చ్ నెలాఖరు నుంచి ప్రతి నెల దాదాపు 800 నుంచి 1000 మంది, 2024 మార్చ్ నెలాఖరు నుంచి ఎప్పుడైతే ఆ పదవీ విరమణ వయసు 61 ముగిసిన తర్వాత మరి ప్రతి నెలలో కూడా మినిమం 800 నుంచి 1000 మంది ఉద్యోగ విరమణ పొందుతున్నారు. వారిలో సగటున మరి 350 నుంచి 400 మంది, అంటే 50% ఉపాధ్యాయులు ఉన్నారు. మరి గత 11 నెలల కాలంలో సుమారు 8,000 మంది ఉద్యోగ విరమణ పొందగా వారిలో మరి 4,000 మంది, అంటే మొత్తానికి 50% ఉద్యోగులు, 50% టీచర్లే ఉన్నారు కాబట్టి ఈ రకంగా ఇక్కడ 4,000 మంది ఉపాధ్యాయులు ఉన్నట్టు సమాచారం. మరి ప్రభుత్వం నుంచి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంబంధించి మిగతా మ్యాటర్‌ల బాగా ఇది రాయడం జరిగింది. మొత్తానికైతే మనకు ప్రతి నెలలో మినిమం 300-400 మంది ఉపాధ్యాయులు పదవి విరమణ పొందుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మరి రాబోయే డీఎస్సీ వరకు ఈ గత 6,000 ఖాళీలతో పాటు అదనంగా ఏమైనా మన ఖాళీలు మన ఇతరత్ర మరి ఉద్యోగాల వల్ల, అంటే 2008 డీఎస్సీ వల్ల కొన్ని ఉద్యోగాలు మరి కోల్పోయినా ఖచ్చితంగా ఈ పదవి మనం గతంలో చెప్పాం, పదవి విరమణ తర్వాత గానీ ఈ ప్రమోషన్ కొన్ని ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఓవరాల్‌గా మనకు మొత్తం ఈ 4,000 మొత్తానికి 10,000 ఖాళీల వరకు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం 6,000 నుంచి 6,000 పైనే వేయడానికి అవకాశం అయితే ఉంది ప్రస్తుతం. మరి డీఎస్సీ సంబంధించి ఖచ్చితంగా ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ కావచ్చు, బీసీ సంబంధించి కావచ్చు, మరి మార్చి నెలలో బడ్జెట్ సమావేశాలు, మార్చి నెల మొత్తం అదే ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏప్రిల్ లోపు అయితే నోటిఫికేషన్ వచ్చేయడానికి అవకాశం లేదు. ఏప్రిల్ తర్వాతనే వచ్చే అవకాశం ఉంది. ఇక టెట్ కూడా మరి ఆల్రెడీ ఒక టెట్ రిజల్ట్ ఫిబ్రవరి 5న వచ్చింది కాబట్టి మరొకసారి టెట్ మరి జాబ్ క్యాలెండర్ ప్రకారం అయితే ఏప్రిల్‌లో ఉంది. సో ఏప్రిల్ తర్వాతనే టెట్ కూడా అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. నిన్న కొంతమంది మనకు చెప్పడం జరిగింది. మరి మార్చ్‌లో, ఫిబ్రవరిలో మరొకటి ఏంటంటే ఎట్టి పరిస్థితిలో ఉండేది. ఇప్పుడు ఫిబ్రవరిలో అయితే మార్చ్‌లో ఉండదు. ఎందుకంటే ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉంది కాబట్టి ఉద్యోగాలకు సంబంధించింది కాదు కాబట్టి అర్హత పరీక్ష కాబట్టి మరి ఇచ్చిన ప్రకారం ఏప్రిల్ లేదా మే, ఏప్రిల్ తర్వాతనే ఇచ్చే అవకాశం అయితే ఉంది. డీఎస్సీ ఒకవేళ ఎమ్మెల్సీ కోడ్ ఇవి ఏం అడ్డంకు లేకుండా ఖచ్చితంగా ఫిబ్రవరి, మార్చ్‌లోనే వచ్చేది. మరో టెట్ లేకుండా డీఎస్సీ వచ్చేది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడానికి వీలు కాదు కాబట్టి, అంటే ప్రస్తుతం ఏ ఉద్యోగ నోటిఫికేషన్ అయినా మా ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది కాబట్టి కొత్త రోస్టర్ ప్రకారం కావచ్చు, కొత్త రిజర్వేషన్ ప్రకారం ఇవ్వాల్సి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏప్రిల్ తర్వాతనే, ఏప్రిల్ కావచ్చు, మే ఆ తర్వాతనే ఇచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. మరి స్థానిక సంస్థలు అయితే ప్రెజెంట్ అయితే ఇక్కడ లేదు. ఎన్నికల సంఘం మాత్రం తమ పని తాను చేసుకుంటూ ఉద్యోగులకు సంబంధించి మరి ఎక్కడెక్కడైతే శిక్షణ ఇవ్వాలో అక్కడ సంబంధించి శిక్షణ కార్యక్రమం అయితే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ప్రభుత్వం మాత్రం మరి ఈ రిజర్వేషన్ అంశం వల్ల స్థానిక సంస్థలు కూడా పెండింగ్‌లో పెట్టిన విషయం తెలిసిందే. స్థానిక సంస్థలు మాత్రం మే తర్వాతనే ఉండే అవకాశం ఉంది. మొత్తానికి మనం మార్చి నెలలో మొత్తం అసెంబ్లీ సమావేశాలు, వార్షిక బడ్జెట్ కావచ్చు, ఎస్టీ వర్గీకరణ సంబంధించి కొన్ని లోపాలు ఇవన్నీ కూడా క్లియర్ చేసి మరి బీసీ సంబంధించి మాత్రం కేంద్రం పంపుతారు. సరే బీసీ సంబంధించి ఎలా ఉన్నా విద్యా ఉద్యోగాలు మాత్రం ఎస్సీ వర్గీకరణ తర్వాత మార్చ్ తర్వాత అమలయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకు ఉద్యోగ నోటిఫికేషన్‌లు ఏప్రిల్, మే తర్వాతనే వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. సో అభ్యర్థులు ఒక 2 నెలలు అటు ఇటు అయినప్పటికీ నోటిఫికేషన్ మాత్రం చాలా ఖచ్చితంగా డీఎస్సీ మాత్రం 100% వస్తుంది. మిగతా నోటిఫికేషన్‌లు కొంచెం లేట్ అయినా డీఎస్సీ మాత్రం కొంచెం ముందే రావడానికి అవకాశం ఉంది. మొత్తానికి మన అభ్యర్థులు ఇక గతంలో మనం చెప్పడం జరిగింది. టెట్ పాస్ అయిన అభ్యర్థులు కావచ్చు, మరి మార్కులు పెంచుకోవడానికి మనం రాసిన వారు కావచ్చు, గతంలో మార్కులు ఎక్కువ ఉన్నవారు కావచ్చు, డీఎస్సీ ఎక్కడైతే అధికంగా కాంపిటీషన్ ఉన్న జిల్లాల్లో మరొకసారి అక్కడే కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులు మరొకసారి కూడా ప్రిపేర్ కావాల్సిందే. సో ఇది ఫ్రెండ్స్, డీఎస్సీ ఖాళీలు మాత్రం మనకు ఈ పదవీ విరమణ ఖాళీలు మరి ఈ సంవత్సరం ఉండడం మాత్రం కొంచెం శుభ పరిణామం. ఎందుకంటే చాలా ఖాళీలు ఉన్నాయి కాబట్టి అది పదవీ విరమణ ఖాళీలు అవుతున్నాయి కాబట్టి ఆ ఖాళీలు కూడా మనకు కలిపే అవకాశం కూడా చాలా స్పష్టంగా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. థాంక్ యూ.